గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు 7th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ ఏపీ ఎస్సీఆర్టీ సిలబస్లో ఉండే వచ్చిన టాపిక్ ఉన్నది విరహంక ఫిబోనాచి నంబర్స్. విరహంక ఫిబోనాచి నంబర్స్ ఆర్ ఫిబోనాచి సిరీస్. ఇప్పుడు మనం గమనిస్తే 1, 2, 3, 5 వాటిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 3, 5, 8, 13, 21, 34, 55 ఇలా ఉన్నాయి. 1 తర్వాత 2, 1 + 2 = 3, 2 + 3 = 5, 3 + 5 = 8, 5 + 8 = 13, 8 + 13 = 21, 13 + 21 = 34, 21 + 34 = 55. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 34 + 55 89. నెక్స్ట్ నెంబర్ 89, 55. 80 + 50 130, 144, 144 ఇలా వస్తూ ఉంటాయి. వీటిని ఏమంటామంటే విరహంక ఫిబోనాచి సిరీస్ ఆర్ విరహంక ఫిబోనాచి నంబర్స్ అంటాం. అయితే దీని హిస్టరీ ఒకసారి చూసుకుంటే విరహంక ఫిబోనాచి నంబర్స్ ఆర్ విరహంక ఫిబోనాచి నంబర్స్ came up thousands of years ago in the work of Sanskrit and Prakriti linguistics in their study of poetry. ఇవి పోయిటరీకి సంబంధించినవి. అది ఇండియన్ లాంగ్వేజెస్లో ప్రాకృతి లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు ఈ గ్రామర్లో వాడేవారు దీన్ని. అయితే ఈ గ్రామర్లో ఏం వాడారు? ఈ గ్రామర్లో మనం కూడా చూస్తుంటాం. తెలుగు గ్రామర్లో ఏ షార్ట్ సిలబల్, ఏ లాంగ్ సిలబల్, 1 బీట్, 2 బీట్. ఏ షార్ట్ సిలబల్ అంటే మనం తెలుగులో లఘువు అంటాం. లఘువు దీన్ని ఇలా చూస్తాం, లఘువు. ఏ లాంగ్ సిలబల్ అంటే గురువు. తెలుగులో గురువు అంటాం. దీన్ని ఇలా యు లాగా రాస్తాం. అంటే ఒక మాత్ర కాలంలో పలికేదాన్ని లఘువు అంటాం, 2 మాత్రల కాలంలో పలికేదాన్ని గురువు అంటాం. అయితే ఇక్కడ మన పొయిటరీలో 8 మాత్రల కాలం. 8 మాత్రలు అంటే 8 లఘువులు అనుకోవచ్చు. అలాగే 4 గురువులు, ఈచ్ వన్ 2 బీట్స్, 4 2 8 బీట్స్, ఈచ్ వన్ 1 బీట్, 8 1 8 బీట్స్, 8 బీట్స్ ఆఫ్ సిలబల్. ఇలానే ఉండక్కర్లేదు. 1 అంటే లఘువు, 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 గురువు, గురువు. 2 2 4, 4 1 4, టోటల్ 8 బీట్స్ వస్తాయి. ఇక్కడి నుంచి వచ్చింది ఈ ఫిబోనాకి విరహంక నంబర్స్ అనేది. ఈ ఫిబోనాకి ఈ విరహంక ఎవరు? అసలు ఈ నంబర్స్ను ఎందుకు ఫైండ్ అవుట్ చేశారు? వీటిని ప్రత్యేకంగా ఫిబోనాచి నంబర్స్ అంటారు. ఈ ఫిబోనాచి నంబర్స్, ఈయన ఫిబోనాచి అనే వ్యక్తి 12,002లో ఈ నంబర్ సిస్టమ్ని 1 2 1 + 2 3 2 + 3 5 3 + 5 8 5 + 8 13 13 + 8 21 21 + 13 34 అండ్ సో ఆన్. ఈ నంబర్స్ ఏమంటే ఫిబోనాచి నంబర్స్ అని 12,002లో చేశారు. అంతకంటే ముందు ఆచార్య హేమచంద్ర 1150 అంటే 52 years బ్యాక్ వీటిని వాడాడు. ఈయన కూడా పోయిట్. అంతకంటే ముందు 1135 15 years బ్యాక్ గోపాల అనే ఆచార్య గోపాల ఈయన వాడాడు.
అంతకంటే ముందు 700 అంటే దాదాపుగా ఈ ఫిబోనాకీకి ఆయనకి 500 ఇయర్స్ గ్యాప్ ఉంది. 700 ఇయర్స్ 700 ఇయర్లో వాడాడు. ఈ వరహంక ఎక్కడి నుంచి వాడాడంటే ఈ ఆచార్య పింగళుడు ఈజ్ ఎ గ్రేట్ పోయిట్, గ్రేట్ ఆచార్య, గ్రేట్ మ్యాథమెటిషియన్. ఈయన బిఫోర్ క్రీస్తు అంటే 2000 కంటే ముందు, ఇక్కడ 2000 కంటే 300 ఇయర్స్ ముందు, 2026 + 300 2326 ఇయర్స్ బ్యాక్. అంటే వీళ్ళిద్దరికి కూడా 400 ఇయర్స్ ఉంది, ఇక్కడ 500 ఇయర్స్ ఉంది. ఇక్కడ ఈ పింగళుడు వాడాడు ఈ ఫిబోనాచి నెంబర్స్ని. ఆ పింగళుడు వాడినప్పుడు ఈ పింగళ అనే ఒక ఆచార్యుడు వాడిన తర్వాత వాటిని చూసుకొని వరహంక అనే ఆచార్యుడు యూజ్ చేశారు. వీటిని బేస్గా చేసిన తర్వాత గోపాల, ఆచార్య హేమచంద్ర వీళ్ళు వాడారు. వీళ్ళు వాడిన తర్వాత ఫిబోనాచి నెంబర్స్. ఈయన ఇటాలియన్, వీళ్ళందరూ కూడా ఇండియన్స్, వీళ్ళందరూ ఇండియన్స్. అయితే ఈ పింగళుడు ఇప్పుడు మనం కంప్యూటర్లో చెప్పుకునే 1 0 ఈ 2 డిజిట్స్ వాడే బైనరీ సిస్టమ్ గురించి 2300 సంవత్సరాల క్రితమే మనం లఘువు గురువు అన్నాం కదా. లఘువుకి 0ని, గురువుకి 1ని యూజ్ చేసుకొని 0 1 యూజ్ చేసిన ఒక సిస్టమ్ని అప్పుడే వాడాడు. అలాగే పాస్కల్ ట్రయాంగిల్ని మేరు ప్రస్తార అనే పేరుతో ఈయన ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. అలాగే ప్రస్తారాలు, సంయోగాలు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వాటి గురించి కూడా అప్పుడే ఎప్పుడు 2300 సంవత్సరాల ముందే చెప్పున్నాడు ఈయన. 2300 సంవత్సరాల ముందు. సో వీటికి అయితే ఈ ఫిబోనాకీ అతను ఈ నంబర్స్ కనుక్కున్న ఫస్ట్ వ్యక్తి కాదు, అలాగే రెండో వ్యక్తి కూడా కాదు, మూడో వ్యక్తి కూడా కాదు, అంతకంటే ముందే పింగళుడు తర్వాత వరహంక తర్వాత గోపాల తర్వాత హేమచంద్ర తర్వాత ఫిబోనాకీ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళు ఆల్రెడీ యూజ్ చేశారు. మనకు చరిత్ర చెప్తుంది, వీళ్ళు చరిత్రలో తెలిసిన వాళ్ళు వీళ్ళు. అలాగే తెలియని వాళ్ళు ఇంకా కొందరు ఉండవచ్చు. ఈ నెంబర్స్ని ఏమంటాం అంటే ఫిబోనాకీ నెంబర్స్ అంటాం. అయితే ఈ ఫిబోనాకీ నెంబర్స్లో మనం చూడాల్సింది ఒకసారి 1 2 3 5 8 13 21 34 55 89 ఇలా వస్తూ ఉన్నాయి. వీటిల్లో ఏ నెంబర్స్ ఏమున్నాయి అంటే ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి. 2 ఈవెన్ నెంబర్, 8 ఈవెన్ నెంబర్, 34 ఈవెన్ నెంబర్. తర్వాత ఈ రెండు యాడ్ చేసాం అనుకోమా, 80 + 50 130, అక్కడ 144 వస్తుంది. 144 ఆల్సో ఈవెన్ నెంబర్. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ గమనిస్తే ఫస్ట్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, 2 ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్, 2 ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్, 2 ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్. అట ప్రతి 2 ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్ అట. సెకండ్ ప్లేస్లో 3rd 4th 5th ప్లేసు, 6th 7th 8th ప్లేసు, 8th 9th 10th 11th ప్లేసు అట. 3 3 3 యాడ్ అయితే వస్తామన్నాయి. నెక్స్ట్ 11th ప్లేస్ తర్వాత 11 + 3 14th ప్లేసు, 17th ప్లేసు ఇలా వస్తాయి. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఈ ప్లేస్లన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. సెకండ్ ప్లేసు, 5th ప్లేస్, 8th ప్లేస్, 11th ప్లేస్, 14th ప్లేస్, 17th ప్లేస్ ఈవెన్ నెంబర్స్. రిమైనింగ్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్. ఇక్కడ మనం గమనిస్తే 2 5 8 వీటి 3తో డివైడ్ చేయండి, రిమైండర్ 2. 3 1 = 3, రిమైండర్ 2. 3 2 = 6, రిమైండర్ 2. 3 3 = 9, రిమైండర్ 2. 3 4 = 12, రిమైండర్ 2. 3 5 = 15, రిమైండర్ 2. అన్నీ కూడా రిమైండర్ 2 వస్తాయి. రిమైండర్ 2 వస్తే అది ఈవెన్ నెంబరు. రిమైండర్ 2 కాకుండా 1 కానీ 0 కానీ వస్తే అది
ఆడ్ నెంబర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి.